ఫ్యాన్స్ కొంతమంది సాంగ్ బాగాలేదు అది ట్రోల్ చేసిన ఆ సాంగ్ ఏంటంటే కాన్సెప్ట్ ఓరియంట్ గా రిలీజ్ చేశారు డైరెక్టర్ గారు. అంటే స్టోరీ ఇలా ఉండబోతుంది, ఒక సైనికుడు మొగుల మధ్య, అంటే ఇది కూడా చాలా బేస్డ్ స్టోరీ. ఏమంటే ఒక ఆంధ్రాలో మన తెలుగు అతను, ఒక తెలుగు వీరుడు ఎలా మొగుళ్ళని ఎదిరించాడు, సామ్రాజ్యంలో వాళ్ళ ఎంట్రీ కాకుండా ఎలా చేశాడు అనే కాన్సెప్ట్ ఆ వీడియోలో ఆ సాంగ్ రూపంలో కనబడింది. నాకైతే ఒక స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కీరవాణి గారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ హీరో ఇంట్రడక్షన్ సాంగ్ కూడా, అంటే ఒక ఎలివేషన్ హీరో ఇలా ఉంటాడు అండ్ స్టోరీ బేస్ అని నాకు అర్థమైందండి. అంటే అక్కడ ముస్లిమ్స్, ఇక్కడ మొగులు ముస్లిమ్స్ కాబట్టి కొంచెం ఏమైనా టైప్ ఆఫ్ ఉంటుందని నా అర్థం. కానీ ఇది ఎప్పుడో హిస్టారికల్ జరిగిన మూవీ, ఇది జరగక ముందే పవన్ కళ్యాణ్ గారు చేశారు కాబట్టి, అందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం కాబట్టి కొంచెం హుందాగా, అంటే చిల్లర లేకుండా, పవన్ కళ్యాణ్ గారు అంటే కొంచెం కామెడీ ఉంటది, అది అర్థంగా డ్రెస్సెస్ ఉంటాయి, అవన్నీ లేకుండా ఒక హిస్టారికల్ మూవీగా ఆయన ఒక సైనికుడిగా ఎలా చేస్తున్నారో అలా ఈ సినిమాలో రావడం జరిగింది. ఒక టీం కూడా చూపించారు, ఆయన వెనకాల ఎంతో మంది ఒక టీమ్ గా వచ్చారు, ఆయనకి ఎవరెవరు సపోర్ట్ ఇస్తున్నారు మొగులు పోరాడడానికి. అంటే ఒక నిజంగా వాళ్ళ బ్రదర్ సైరా నరసింహారెడ్డి కూడా తీశారు కదా, బ్రిటిష్ వాళ్ళతో అది పోరాటం అవుతుంది, ఇక్కడ మొగులతో పోరాటం ఉంటుంది. అదే ఒక హిస్టారికల్ గా చూడాలి. రిలేటెడ్ అంటే అక్కడ సైరా నరసింహారెడ్డి అప్పట్లో ఆయన రాజు, బ్రిటిష్ వాళ్ళని ఎలా ఎదిరించారని. ఇక్కడ ఏంటంటే బ్రిటిష్ వాళ్ళు రాకముందు మొగులు ఎలా వచ్చారు, ఆ మొగులని ఎదిరించడానికి. ఇది బ్రిటిష్ కాలం నాటి ఇంకా పూర్వం సినిమా కాబట్టి చూడాలి. హిస్టారికల్ మూవీ ఫస్ట్ టైం పవన్ కళ్యాణ్ గారు అటెంప్ట్ చేశారు. ఆయనకు ఎప్పుడు తెలుగు అన్నా, తెలుగు భాష అన్నా, తెలుగు సంస్కృతి అన్నా, తెలుగు నేటివిటీ అన్నా చాలా ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ ఫస్ట్ అటెంప్ట్ కాబట్టి ఎంత బాగుంటుంది అనేది ఈ ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఫైట్స్, సాంగ్స్, వల్గరాటీ ఏం లేకుండా తీస్తున్నారు కాబట్టి. సైరా నరసింహారెడ్డి చాలా టైంలలో కొంచెం బోరింగ్ ఉన్న సినిమా, చిరంజీవి గారి ఎలివేషన్స్ అన్ని బాగా వచ్చాయి. ఇలా సేమ్ ఆ నేటివిటీలోనే ఇక్కడ కూడా ఒక టీం కనపడుతుంది. ఈ సాంగ్ లో పవన్ కళ్యాణ్ గారి వెనక చాలా రకరకమైన ఇది వేషాధారాల్లో వాళ్ళ టీం కనబడుతుంది. అంటే దాంట్లో కొంతమంది ఇక్కడ ముస్లిమ్స్ కూడా ఆయన వెనకాల ఉన్నట్టున్నారు. అంటే మొత్తం వేషాధారాన్ని బట్టి చూస్తే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయన ఒక టీమ్ గా కలగజేసుకొని అటుపక్క వచ్చే యుద్ధాన్ని ఎలా ఆపాడు అనేది ఒక కాన్సెప్ట్ ఓరియంట్ గా సాంగ్ వచ్చింది కాబట్టి నిజంగా ఈ సినిమా ఫ్యాన్స్ ఎలా రిసీవ్ చేసుకుని బయట పెడితే పెద్దవాళ్ళందరికీ ఈ హరిహర వీరమల్లు కంపల్సరీ నచ్చుతుందని నా అభిప్రాయం. ఇప్పుడు ఆల్రెడీ ఆయన కరాటీ ఫైటర్, అవన్నీ యుద్ధం, మల్ల యుద్ధం అవన్నీ నేర్చుకొని దీంట్లో మరీ ఒక ఏమంటారు దీని సినిమా ముందు చేస్తారు కదా, వర్క్ షాప్ అన్ని ఏర్పాటు చేసి, అందుకే ఈ సినిమా ఇంత డిలే అయింది. ఎప్పుడో ఆయన రాజకీయాలలో స్టార్ట్ చేసిన సినిమా వాళ్ళు డిప్యూటీ సీఎం అయ్యే 1 year అయింది కాబట్టి డైరెక్టర్ కూడా చేంజ్ చేయడం, క్రిష్ గారి తర్వాత జ్యోతి కృష్ణ రావడం, ఇలా ఎంఎం రత్నం అబ్బాయి ఇదంతా టెక్ వల్ల కొంచెం ఎక్కడో సెట్స్ అవన్నీ మిస్ అయినాయి కాబట్టి. సో నిజంగా నేటివిటీ తెలుగుని ఇష్టపడే వారు ప్రతి ఒక్కరికి ఈ సినిమా నచ్చుతుంది. ఎందుకంటే కొన్ని ఈ మధ్య ఫ్యాన్స్ థియేటర్లో ఎంజాయ్ చేయాలి. ఇప్పుడు వార్ సినిమా కూడా హృతిక్ రోషన్, ఎన్టీఆర్ డామేజ్ చేశారు, రోషనే బాగున్నారు, ఇలా కాదు. సినిమా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా నచ్చాలి. అందుకే మన తెలుగు సినిమా ఇంకా మాస్ లోనే వస్తుంది. మలయాళం, తమిళ్ అవన్నీ చూసుకుంటే యాక్టర్స్ అంతా వాళ్ళు హీరోనా విలన్ అని కాకుండా క్యారెక్టర్ ని ప్రజెంట్ చేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా అది ఫస్ట్ టైం ఆయన హిస్టారికల్ మూవీ వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరికి నచ్చితే ఇంకా రికార్డ్స్ అన్ని సినిమా మీకు ఓపెనింగ్ లో తెలుస్తుంది. ఇప్పుడు ఇంకా ఆంధ్రాలో ఆయన డిప్యూటీ సీఎం కాబట్టి టికెట్ రేస్ పెరగచ్చు, తగ్గచ్చు, ఇంకా టైమింగ్స్ కూడా ఎక్కువ ఉండొచ్చు అని నా అభిప్రాయం. ఇప్పుడు ప్రతి ఎమ్మెల్యేకి మీకు శాలరీ ఎంత తెలుసా, కానీ వాళ్ళు ఫార్చునర్ వాళ్ళు ఆస్తులు ఎలా సంపాదించారు, వాళ్ళు బిజినెస్లు ఉంటాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు ముందు నుంచి కూడా చెప్పింది ఏంటంటే నా బిజినెస్ సినిమా, అంటే నేను ఒక నటుడిని, నేను మినిస్టర్ అయ్యా, నా నటన అది కూడా ఆపేయాలంటే ఎప్పుడో ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకొని ప్రొడ్యూసర్ నష్టం కాకుండా హరిహర మిల్లు పూర్తి చేశారు. నెక్స్ట్ ఓజీ ఉంది, ఓజీ కూడా ఎప్పుడో 50% మూవీ అయిపోయింది కాబట్టి దాన్ని అలాగే ఆపలేము. అది అని ఉత్తి ధర్మం కాబట్టి దాంట్లో కూడా ఇప్పుడు ఏంటంటే డిప్యూటీ సీఎం కాబట్టి వల్గరాటీ లేకుండా కొంచెం విమర్శల పాలు కాకుండా సబ్జెక్ట్ ఉండాలని కోరుకుంటూ అంచెలంచెలుగా ఆయన సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఈ మూవీ చావా బేస్డ్ మూవీ. చావాలో మీరు నిజంగా మనకు తెలియని హీరోనే ఆదరించారు. అంటే బాలీవుడ్ లో అందరికి తెలుసు విక్కీ కౌశల్, ఇక్కడ తెలుగులో పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం గా ప్రతి ఒక్క గుండెల్లో ఉన్నారు కాబట్టి ఈ మూవీ కంపల్సరీ ఒక మల్ల యోధుడు, అంటే పోరాట యోధుడు ఎలా చేశాడు మొగుల మీద అనేది చాలా బాగా చూపించడం జరిగింది. ఈ ట్రైలర్ లోని సాంగ్స్ లోనే నాకు నచ్చింది. చూడాలి, మొత్తం విజువల్ బోరింగ్ లేకుండా మొత్తం స్టోరీ అంతా ఇలా యుద్ధం మీద నడిస్తే నిజంగా ప్రేక్షకులు ఆదరిస్తారని నా అభిప్రాయం.
పవన్ కళ్యాణ్ గారికి కూడా ఆల్ ద బెస్ట్. అండ్ ఆయన డిప్యూటీ సీఎం అంటే ఆల్మోస్ట్ రాజుకి సైనికాధికారి మాదిరే ఈ సినిమాలో కూడా ఒక రాజుకి సైనికాధికారిగా చేస్తున్నట్టు అనిపిస్తుంది స్టోరీ వైజ్ గా. నిజంగా అందరూ ఈ సినిమా ఎందుకంటే హిస్టారికల్ మూవీస్ ని అందరూ ఆదరిస్తున్నారు, ఇంకా మనకు తెలిసిన నటులు అయితే ఇంకా బాగా ఆదరిస్తారు అనేది నా అభిప్రాయం.